వెల్కమ్ బ్యాక్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. జూలై 1, 2, 3 తేదీల్లో పిఠాపురంలో బస చేయనున్నారు జనసేన అధినేత. రేపు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం రానున్నారు. పవన్ పోటీ చేసి గెలిచిన పిఠాపురం ఆయన రాక సందర్భంగా ముస్తాబవుతోంది. గొల్లప్రోలు సత్యకృష్ణ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. అనంతరం చేబ్రోలులో స్థానిక నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు డిప్యూటీ సీఎం. పిఠాపురం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం కూడా ఎంతో ఆసక్తిగా ఎప్పుడు వస్తున్నారు అంటే గెలిచిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ రావడం ఇదే తొలిసారి కాబట్టి ప్రజలు ఎంతో అట్టహాసంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అలాగే కాకినాడ జిల్లాలో కూడా సమీక్షలు నిర్వహించనున్నారు. తొలి రోజు అంటే రేపు ఉదయం 10 గంటలకల్లా గొల్లపురం చేరుకుంటారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి గొల్లపురంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మాత్రం చేపడతారు. రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ పంపిణీ జరుగుతుండగా గొల్లపురం మండలం కేవలం గొల్లపురం మండలంలో మాత్రం ఉదయం 10 గంటలకి పెన్షన్ పంపిణీ ప్రారంభం కానుంది. అయితే ఇది ఒక పండగ వాతావరణంలో జరపాలని నిర్ణయించినందునే ఈ మాత్రం ఆలస్యం అనుంది. ఎందుకంటే ఉదయాన్నే పవన్ కళ్యాణ్ రావడానికనే దీక్షలో ఉన్నారు కాబట్టి ఆ సమయం నిర్ణయించారు. 10 నుంచి 12:30 వరకు వృద్ధులతోటి వికలాంగులతోటి సత్యాకృష్ణ ఫంక్షన్ హాల్లో కన్వెన్షన్ హాల్లో పవన్ కళ్యాణ్ వాళ్ళతో గడపనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం జనసేన నాయకులతోటి సమీక్షలో పాల్గొంటారు. కార్యకర్తలతో కలుసుకొని వాళ్ళ అంతరంగంగా కొన్ని వాళ్ళ ఇష్టాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో పిఠాపురాన్ని ఒక హబ్గా తీర్చిదిద్దానని ఆధ్యాత్మిక కేంద్రంగాను అలాగే పర్యాటక కేంద్రంగాను ఈ చేనేత కార్మికుల కోసం చేనేత హబ్గా ఈ మత్స్య కార్మికుల కోసం ఉప్పాడిని ఒక సుందరంగా తీర్చిదిద్దానంటూ అనేక హామీలు గుప్పించారు. ఈ క్రమంలో ఇప్పటికే నాగబాబు అధికారులతోటి పలు సమీక్షలు జరిపి ఉన్నారు. దేవాదాయ శాఖ ద్వారా ఈ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఎలా మార్చాలి ఎలా రూపుదిద్దాలన్నది ఇప్పటికే ప్లానింగ్తో సిద్ధంగానే ఉన్నారు. రేపు ఉదయం అది కూడా చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత 2వ తారీఖున అయితే కనుక జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష జరపనున్నారు. ఆయన వరుసగా అటవీ శాఖ అలాగే పర్యావరణ శాఖ పంచాయతీరాజ్ వీళ్ళందరితోనూ విడివిడిగా సమావేశం అవుతారు అధికారులతోటి. అనుమతులు ఏ విధంగా ఉన్నాయి అనుమతులు మడాడులకు సంబంధించింది కానీ ముఖ్యంగా ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని బిగించే కార్యక్రమాలు మొదలైనవి అని చెప్పుకోవాలి. అందులో భాగంగానే ఇప్పటికే నాదెళ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్యేకంగా వచ్చి బియ్యం ఎగుమతులపై ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎగుమతి అవుతున్న బియ్యాన్ని ఏ విధంగా రేషన్ మాఫియాగా వ్యవస్థీకృత మాఫియాగా మారిపోయిందన్న దాని మీద పూర్తిగా ఆధారాలు సేకరించి దీనిపైన సిఐడి కేసు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యావరణ పరంగా ద్వారంపూడి చేసినవి ఏమైనా ఉన్నాయా వాటిపైన కూడా ఈ విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మరడుగుల ధ్వంసం గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దానిపైన కూడా దృష్టి పెట్టే అవకాశాలు అలాగే ఉన్నాయి. అలాగే 2వ తారీఖు మధ్యాహ్నం నుంచి కూడా అధికారులతోటి కార్యకర్తలతోటి నాయకులతో సమావేశం అవుతారు. ఇక 3వ తారీఖు అయితే కనుక ఉప్పటి తీర ప్రాంతం ఇప్పటికే ఈ రిగ్ ద్వారా అంటే ఇసుక ఆయిల్ నిక్షేపాలు కనుగొనడం ద్వారా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. దానివల్ల సముద్రం దిశ మార్చుకొని ఉప్పడి వైపు మళ్ళడంతో అనేక కోతలు గురవుతుంది. ఉప్పడి తీర ప్రాంతం మాత్రం చాలా కోతకి ఇల్లు కూడా గురవుతున్నాయి. ఇటీవల మనం చూసాం ఉప్పెన సినిమాలో కనిపించిన షూటింగ్ పూర్తయ్యేంత వరకు ఉన్న దేవాలయం కానీ ఇల్లు కానీ షూటింగ్ అయ్యే తర్వాత సముద్రంలో కాలగర్భంలో కలిసిపోయినాయి అని చెప్పాలి. ఇటువంటి అనేక ఇల్లు వీధులు పరిశీలించిన తర్వాత వాటి రక్షణకు ఏ విధంగా చేయాలి అంటే జియో ట్యూబ్ ద్వారా గతంలో సంరక్షించే ప్రయత్నాలు జరిగినాయి కానీ అది పూర్తి కాకపోవడంతోనే సముద్ర కోత గురవుతున్నాయని రక్షణ కూడా రిటైనింగ్ వల్ల ఏ విధంగా నిర్మిస్తే బాగుంటుందనే కోణం కూడా ఇక్కడ